సో ఆ లెక్కలు ఒకటి ఉన్నాయి. సో ఎవిడెంట్గా తీసుకెళ్ళాలి ఏదైనా సరే అని. రోజా పేరే వినిపిస్తుంది, మిగతా వాళ్ళు ఎవరు లేరా? ఉన్నారు, ఎందుకు లేరు. ఒకటి ఏంటంటే కొందరు ఏమో అప్స్కాండ్లో ఉన్నారు. ద్వారంపూడి పరిస్థితి ఏంటి వివేక్? అసలు ఇలా అన్నారు, అలా అన్నారు, షీజ్ ద షిప్ అన్నారు, ఈ నెలలు ఎన్నో టన్నులు పట్టించామన్నారు, ఆయన హ్యాపీగా కాల్ రైడర్స్ తిరుగుతున్నాడు. అలా అని కాదు కావాలని ఏమన్నా అతను టార్గెట్ చేసి అలా అని కాదు. సీజ్ ద షిప్కు సంబంధించినది చివరి బియ్యపు గింజ డౌన్ చేసి అని ఐ మీన్ మన రాష్ట్రంలో చివరి బియ్యపు గింజ తీసిన తర్వాతనే షిప్ వెళ్ళింది, 30 రోజుల తర్వాతనే వెళ్ళింది. సరే ఓకే, అది వేరే. తర్వాత టార్గెట్ అదే చెప్తున్నాను. దానికి సంబంధించిన వ్యక్తులకు సంబంధించినవి డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్గా ఏదైతే ఎవరి పేర్లమైతే ఉన్నాయో వాళ్ళను తీసి వాళ్ళని రిమాండ్ చేయాలనే క్రమంలో జరుగుతున్న పరిశోధన జరుగుతోంది. అయితే మనం ఈ సర్టన్ టైంలోనే ఈ టైం ఫ్రేమ్లోనే వాళ్ళను ఫిక్స్ చేయాలని ఏం లేదు. సో ఒక పక్క మనం రాష్ట్రం సమస్యల పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల పని చేసుకుంటూనే ఇంకొక పక్క తప్పు చేసిన వ్యక్తులు లేకపోతే అవినీతి చేసిన సంబంధించిన వ్యక్తుల్ని ఎప్పటికప్పుడు వాళ్ళను రెండో సెక్షన్లో జరుగుతూనే ఉంటుంది. ఎక్కువగా ఈ రోజు అని కాకపోయినా రేపో ఎల్లుండైనా కూడా తప్పు చేసిన వాడు ఎక్కడికి వెళ్ళడు. వినిపించింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డినే ఎక్కువ టార్గెట్ చేశారు. ఆయన ఎంపైర్ కూడగొడతామన్నారు, రోడ్ల మీద పరిగెట్టిస్తానన్నారు, డిటి నాయక్ మీ తాతకి చేస్తే భీమ్లా నాయక్ నేను చేస్తానన్నారు. కానీ ఎన్నాళ్ళైనా ఏమీ చేయట్లేదు. అలాగే మీ సంబంధికులే ఆయనకి సపోర్ట్లుగా నిలబడుతున్నారు, లేకపోతే కూటమి నుంచి సపోర్ట్ వస్తుందని చెప్పి వస్తుంది. అలా ఏం లేదు, అది ఎప్పటికీ పోదు కూడా. తను తప్పు చేశాడు అనే విషయం పక్కాగా తెలుసు, 1000 కోట్ల దోపిడీ జరిగిందనే విషయం కూడా తెలుసు. బట్ ఆధారాలు లేకోకుండా మనం వెళ్ళకూడదు. దట్టు కొందరు ఏంటంటే ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ముందస్తు బెయిల్ ఒక సర్టన్ టైం పీరియడ్ ఉంటుంది, ఆ టైం పీరియడ్ వరకు మనం వాళ్ళని ఏం టచ్ చేయలేం. సో అందుకు అన్నీ చెప్పకూడదు. కొన్ని జరుగుతాయి, కొన్ని ఈరోజు జరుగుతాయి, కొన్ని రేపు జరుగుతాయి, కొన్ని ఎల్లుండి జరుగుతాయి. సరే ఈ సంవత్సరంలో జరుగుతాయా? రేపు ఎల్లుండి తర్వాత సంగతి వచ్చే సంవత్సరం అన్ని డెఫినెట్గా జరుగుతాయి. అది పేర్లు టైం చెప్పలేను కానీ డెఫినెట్గా జరుగుతాయి. మీరు కోరుకున్నట్టు, ప్రజలు కోరుకున్నట్టు ఎవరైతే కోరుకుంటాను, ఐ మీన్ మీరని కాదు, ప్రజలు ఎవరైతే మీలాగా ఉగాది ఆఫర్ ఏమన్నా ఉందా ఎవరికైనా? ఉగాది ఆఫర్ అది మనం చెప్పలేము కదా. ఎందుకంటే ఒకటి కోర్టు ఎవరెవరికైతే ముందస్తు బెయిల్స్, ఇప్పుడు పేరుని నానిది వాళ్ళకి ముందస్తు బెయిల్ ఉంది, అది టెన్యూర్ ఉంటుంది. ఆ టెన్యూర్ అయ్యాకనే మళ్ళీ వాళ్ళని మనం టచ్ చేయగలం. సో కోర్టు కొందరికి పర్మిషన్స్ ఇస్తుంది. సో ఎత్తేయడంలో ఎటువంటి ఆలస్యం అయితే అవ్వచ్చు, ఖచ్చితంగా ప్రజల ముందే దోషిగా అయితే వాళ్ళు తేలారు కాబట్టి